ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం దాకా చదువుకుందాం. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు. షినారు దేశములో బాబేలు, ఎరెకు, అక్కదు, కన్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి ఆషూరుకు బయలుదేరి వెళ్ళి నినేవెను, రహోబోతిను, కలహును, నినేవెకును కలహకును మధ్యనున్న రేసెనును కట్టించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభు నామమున అందరికి కూడాను శుభములు తెలుపుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అది ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇప్పుడే మనం చదువుగా విన్నాం. కాబట్టి ఇక్కడ కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. ఇక్కడ మనిషి యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తము, లేదా మనుషుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తము అనేటువంటిది రెండు మనం చూడబోతూ ఉన్నాం. మొట్టమొదట దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి? దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించిన తరువాత మానవుడు అందులో నుంచి, ఆయన ప్రణాళికలో నుంచి, ఏర్పాట్లో నుంచి తప్పిపోయిన కారణాన ఆ యొక్క సృష్టి అంతయు కూడాను పాపము చేత నిండి ఉన్నటువంటి కారణాన జలప్రళయముతో ఆయన దాన్నంతటినీ కొట్టివేసి మరల ఒక నూతనమైనటువంటి సృష్టి కొరకు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున అందులో ఒక శ్రేష్టమైన నోవహు కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి లోకము పాపమును సమకూర్చుకొనెను అనేటువంటి మాట విన్నప్పుడు మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రళయాలు చూసాం. మొన్న కేరళ, వాయనాడు యొక్క బీభత్సమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం అతి సమీపంగా చూస్తూ ఉన్నాం. విజయవాడ తేలుతూ ఉన్నాయి, శవాలు తేలుతూ ఉన్నాయి. అన్నం లేదు, నీళ్లు లేవు. అందులో నిన్న ఒక సేవకుడు గురించి కూడా మనం విన్నాం. పైన 3వ ఫ్లోర్, 4వ ఫ్లోర్లో వాళ్ళు మరి చేరుకొని ఉన్నారు. కిందంతా నీళ్లు. దాదాపు కొన్ని గంటలు అలాగనే ఉన్న కారణాన వాళ్ళకి కుమారుడికి నీరు కావాలని వచ్చింది. నీరు కావాలి, దాహం దాహం అంటుంటే పాపం అబ్బాయికి నీళ్లు తెద్దామని కిందకి దిగాడు. అక్కడ మునిగిపోయాడు. కిందకి దిగాడు, ఇంక పైకి రాలే. తర్వాత చూస్తే అక్కడే ఆయన యొక్క శవం దొరికింది. ఉదయకాల సమయంలో మనం ఎందుకని ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము అనంటే జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క చిత్తమును మనము అనుసరించవలసిన వారమై ఉంటున్నాము. సృష్టి ఆయనది, నియమాలు ఆయనవి, మనము ఆయన వారము, మనము ఆయన నియమాలను పాటించాలి అనే విషయాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు మనుషుని యొక్క మెరిట్స్ అనేవి దేవుని యొక్క చిత్తానికి అడ్డుపడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఈ మాటని నోట్ చేసుకుందాం. మనుషుడు ఏవైతే మెరిట్స్ అని భావిస్తాడో అవన్నీ కూడాను దేవుని యొక్క చిత్తానికి ఆటంకకరంగా మారుతూ ఉంటాయి. చిత్తమును నెరవేర్చదు. ద స్పిరిట్ ఆఫ్ బాబిలోన్ అనేటువంటిది బైబిల్ చివరి వరకు కొనసాగుతుంటుంది. అది మనం గమనించాలి.
ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ బ్యాబిలోన్, ద విల్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ హ్యూమన్. ఇవి ఈ ఆది కాండము నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తూనే ఉంటాం. కనుక ఈరోజు ఈ యొక్క ద స్పిరిట్ ఆఫ్ బ్యాబిలోన్ ఆర్ ద విల్ ఆఫ్ హ్యూమన్ అనేటువంటివి వాటి మీద మనం కొద్దిసేపు కేంద్రీకరిద్దాం. ఎందుకు అనంటే భయంకరమైనటువంటి ఈ దినాలను మనం చూస్తున్నప్పుడల్లా, వింటున్నప్పుడల్లా మనం హెచ్చరిక పొందిన వారమై ఉండాలి. దేవుని యొక్క రాకడ దానికి చివరి గంటలు మోగుతూ ఉన్నాయి. కనుక కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ఉండడము అనేది మనం మరలా రీచెక్ చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మీయత, భక్తి, రక్షించుకున్న విధానము ఇవన్నీ కూడాను మనము పరిశీలించుకొని నేను ఎలాగున్నాను, బాగున్నానులే అనుకోకూడదు. నేను ఎలాగున్నాను? నేను నా యొక్క ఆలోచనకు తగినట్టుగా ఉన్నానా? లేకపోతే దేవుని యొక్క చిత్తమునకు, ఆయన ఏర్పాటుకు సరితూగగలుగుతున్నానా అనే విషయం మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన భక్తి, మన విశ్వాసమును మరి అంతరాయం చేసే లేకపోతే కదిలించేటువంటి మన యొక్క ఆలోచనలు, అలవాట్లు, మన విధానాలను మనం సరిచేసుకోవాలి. సో కమింగ్ టు ద పాయింట్, దేవుడు నిర్మాణకుడు, సృష్టికర్త. సృష్టి అనగా మాట మహత్త చేత సమస్తమును కలిగింది. అది మనం క్రియేషన్లో చూసాం. ఉన్నదాని నుంచి మరలా శ్రేష్టమైన దానిగా చేయడము అనేది నిర్మాణము. కనుక ఆయన మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో యాకోబు, ఓ ఇశ్రాయేలు, నీ సృష్టికర్త అయినటువంటి యెహోవాను నేను మాట్లాడుతున్నాను, నీ నిర్మాణకుడు నేను మాట్లాడుతున్నాను అని ఆయన ఒకే వ్యక్తి 2 పేర్లతోనూ, ఒకే దేవుడు 2 పేర్లతోనూ మనకు అక్కడ కనపడుతూ ఉన్నాడు. యాకోబు, ఇశ్రాయేలు, సృష్టికర్త, నిర్మాణకుడు. కనుక ఇక్కడ ఎప్పుడైతే తను సృష్టించినటువంటి సృష్టి యావత్తు పాపముతో నిండిపోయిందో, భూమి మీద దానిని తుడిచివేస్తూ కొత్త సృష్టికి ఆయన పునాది వేశాడు. నూతన సృష్టి. అయితే దానిలో ఆయనకు ఒక నమ్మకమైనటువంటి కుటుంబము కావాల్సి వచ్చింది. నమ్మకమైనటువంటి ఒక పాత్ర, ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. అది నోవహు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, తిరిగి నోవహు కుటుంబం ద్వారా ఆయన ఆ సృష్టిని తిరిగి రిఫార్మ్ చేస్తూ అందులో భాగంగానే మనం అందరం ఉన్నాం. కనుక అక్కడ దేవుడు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఆ 8వ అధ్యాయము 17వ వచనంలో చివరి భాగం, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవహుతో చెప్పాను. దేవుడు చెప్పినటువంటి మాట. మరలా పక్షులు అవన్నీ వాటన్నిటిని కూడాను దేవుడు ఒక్కొక్క జాతి నుంచి ఏర్పాటు చేసుకుని ఆయన భూమి మీద బహుగా విస్తరించి అభివృద్ధి పొందవలని నోవహు చెప్పాను. భూమి మీద విస్తరించి అనేటువంటి మాట, అభివృద్ధి అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు మన భాగానికి మనం వద్దాం. నిమ్రోదు గురించి మనం వింటూ ఉన్నాం. హెబ్రీ వర్షన్లో నిమ్రోదు అనగా మారాడ్ అంటే దాని అర్థము రెబెల్ అని అర్థం. వాళ్ళ అప్పట్లో స్వభావమునకు లేదా ఒక సంఘటనకు లేదా ఒక అర్థం వచ్చే విధంగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి పేర్లు పెట్టుకుంటూ ఉండేవారు. ఇది ఒక ఆనవాయితీ వాళ్ళకి. ఇక్కడ నిమ్రోదు అని ఎందుకు పెట్టారు అని అంటే, రెబెల్ అంటే ఎదురువాడు,
లేకపోతే మనకు తెలుసు వీడు రెబెల్‌రా అంటాడు. తిరుగుబాటుదారుడు. ఇక్కడ తిరుగుబాటు అనేటువంటి మాట. దేనికి తిరుగుబాటు అనంటే దేవుని చిత్తానికి, దేవుని ఏర్పాటుకి. ఈ ఉదయకాల సమయంలో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారంగా మనం ఉన్నామా? లేకపోతే ఎదురాడు వారంగా మనం ఉంటూ ఉన్నామా? అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. వాక్య ధ్యానంలో మనకి ఏదైనా ఒక పరిస్థితి ఆహ్, లోంచి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అక్కడ మన యొక్క రక్షణ, మన యొక్క సద్భక్తి, మన యొక్క యాటిట్యూడ్‌ని పెట్టుకొని పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మనం ప్రయోజనం పొందుతాం. ఉన్నప్పుడు వాక్యం వారిని తాకలేదు అని అంటూ ఉంటాం. వాక్యము తాకకుండునట్లుగా వారు తమ హృదయములను కఠినపరుచుకున్నారు అనే విషయాన్ని. దానినే బైబిల్‌లో వాత వేయబడిన మనస్సాక్షి అని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వింటున్నటువంటి వారలారా, దేవుని మాట శక్తి కలిగినటువంటిది. ఆయన అంటాడు, "నా మాట కార్యము జరిగించక నా యొద్దకు రాదు" అన్నాడు. కనుక దేవుని మాట కార్యము జరిగించేటువంటి స్థితి మనదై ఉన్నదా? లేకపోతే కార్యము జరిగించక తిరిగి వెళ్ళేటువంటి స్థితి మనమై ఉన్నదా? జాగ్రత్త సుమా. మనం ఎంతో అనుకుంటూ ఉంటాం. ప్రయాసపడుతూ ఉన్నాం. నిజంగా కూడాను ఈ యొక్క వాక్యము ఎంత శ్రేష్టమైందో మనం రుచి చూచి ఎరగాలి. ఇక్కడ నిమ్రోద్ అంటే రెబెల్, ఎదురాడువాడు. కూషు నిమ్రోదును కనిన అతడు భూమి మీద పరాక్రమశాలి యుండుటకు ఆరంభించెను. నిమ్రోదు ఏమి ప్రారంభించారు తన జీవితంలో? తన యొక్క డిజైర్ ఏంటి? పరాక్రమశాలి అయ్యుండుటకు. తరువాత అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. వెరీ గుడ్. అతని ఆరంభించెను అంటే ఏమని అర్థం అనంటే, ఆ విధంగా ఉండుటకు ఆయన ప్రయత్నము చేస్తూ ఎదుగుతున్నాడు అని అర్థం. తన జీవితాన్ని మంచి భక్తి కలిగి వ్యక్తిగా ఉండాలని ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. లేకపోతే ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతుంటాం గదా! ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. మొదలుపెట్టాడు ఆత్మీయ జీవితాన్ని మంచిగా. అంటే ఏమని అర్థం అంటే ఆ వ్యక్తిలో ఆ కోరిక ఉన్నప్పుడే, ఆ ఆకాంక్ష ఉన్నప్పుడే. కనుక నిమ్రోదు యొక్క ఆశ, ఆకాంక్ష, డిజైర్ ఏంటనంటే పరాక్రమము, బలము కలిగి నేను ఉండాలి అనేటువంటి ఆశ. రెండవదిగా అది ఎవరి ఎదుట? యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. దేవుని ఎదుట మనకు కావాల్సింది పరాక్రమము కాదు. దేవుని ఎదుట మనకు కావాల్సింది మనం అనుకున్నటువంటి టాలెంట్స్ కావు. ఆయన ఎదుట దీనత్వం కావాలి. ఆయన ఎదుట విధేయత కావాలి. ఆయన ఎదుట తగ్గింపు స్వభావం కావాలి. ఆయన ఎదుట సాత్వికం కావాలి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. చాలా సార్లు మనము, మనం చేస్తాము అని అనుకుంటాం. అదే చాలా తప్పు. నేను చేస్తాను అని అనుకుంటాం. అదే చాలా తప్పు. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యము అని మనం ఎప్పుడైతే ప్రతి స్థితిలోనూ దేవుణ్ణి మనం చూస్తూ ఉంటామో, ప్రతి పరిస్థితిలో ఆయనని మనం గనపరుస్తూ ఉంటామో, మన ఆత్మీయంగా మనం ఫలించేటి వారంగా మనం ఉంటాం. కాబట్టి నిమ్రోదు బలమును, పరాక్రమమును తన జీవితంలో కోరుకొని దాని ద్వారా మరి పేరు సంపాదించాలి అని అనుకున్నాడు. కనుక యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అనేటువంటి సామెత, లోకోక్తి మిగిలిపోయింది. దేవుని ఎదుట దీనుడు, దేవుని ఎదుట సాత్వికుడు, దేవుని ఎదుట పరిశుద్ధుడు. దీస్ ఆర్ ది ప్రెషియస్ టైటిల్ టు ఎ బిలీవర్.
ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు సంపాదించుకోవాల్సినటువంటి బిరుదులు. అంతేకాని మిగతావి కానే కాదు. కాబట్టి ఈ విషయాల్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అర్థమైందా? ఇప్పుడు పరాక్రమ గలటువంటి వ్యక్తి ఏమైపోయాడంట? రాజు అయిపోయాడంట. ఈ రాజు ఏం చేశాడంట? 4 శ్రేష్టమైనటువంటి పట్టణాలన్నీ కట్టుకొని ప్రారంభించాడు. కాబట్టి ఇక్కడ మరి బలము, పరాక్రమము ఆహ్, గల వేటగాడు, పరాక్రమశాలికు ఆరంభించెను అనేటువంటి మాట మరలా ఇక్కడేముంది? పట్టణాలు అతని రాజ్యమునకు మొదలు. అక్కడేమో ఆరంభించెను, ఇక్కడేమో మొదలు. కనుక శరీర ఇచ్చలు, శరీర కార్యములు, శరీరము యొక్క బలము, శరీరము యొక్క పరాక్రమం, శరీరము యొక్క స్థితి ఇవన్నీ కూడాను శరీర కార్యముల నెరవేర్చును. మానవ యొక్క చిత్తమును నెరవేర్చును అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ యూట్యూబ్‌లో చూచినా పాపము విస్తరించేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. పాపం. భూమి మీద మనం చూస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు వారు వివాహములకి నేను వివాహంలో జరుగుతున్నాయి. అందరూ హ్యాపీగా ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మరి ఒక ఆ ప్రళయం వచ్చినప్పుడు గూడా అందరూ అలాగనే ఉన్నారంట. రాకడ దినాల్లో కూడా అలాగనే ఉంటాయి. కానీ మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు దేవుని యొక్క వాక్యపు నెరవేర్పులో ఉన్నాం. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అలర్ట్‌గా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొన్న విజయవాడలో రాత్రి నేను ఇదెందుకు వివాహం జ్ఞాపకం చేశానంటే, ఆ వస్తువున ఉన్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు ఒక రైట్ వివాహంలో ఉన్నప్పుడే నా పక్కన ఒక దైవజనుడు కూర్చున్నాడు. పక్కన ఒక ఆహ్, ఇంటి నుంచి ఫోనొచ్చిందని చూస్తూ కొద్దిగా వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది చూశాను. అదేమున్నదంటే జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు చూస్తారు. క్రిస్టియన్స్‌ని కూడా ఆ యొక్క ఆలోచన వెంటాడుతూనే ఉంది. పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఈరోజు ముహూర్తాలు, రోజులు, వాస్తులు, నిర్మాణాలు చూస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, వాస్తు చూసిన వాడి ఇల్లు జాగ్రత్త. వాస్తు చూసి కట్టుకున్న వాడి ఇల్లు, వాస్తు చెప్పిన వాడి ఇల్లు, అదే విధంగా వారు మొత్తము కూడాను నీళ్ళల్లో ఉండిపోయారంట విజయవాడలో. ఇప్పుడు ఏ వాస్తు వారిని రక్షించింది చెప్పండి? ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయి? ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఇవన్నీ మానవ కల్పితాలు. మానవుడు ఏవో బెట్టుకున్నాడు. దేవుని ఏర్పాటు కాదు, మానవుని యొక్క ఏర్పాటు. ఏమైపోయింది ఈ వాస్తు? ఏమైపోయింది మనుషుని యొక్క శక్తి, యుక్తి ఇదంతా కూడాను. అదే మనం నేర్చుకోవాల్సింది. ఒక ఫ్యామిలీ అంట ఏదో చూసొద్దాం అని బయలుదేరి విజయవాడ నుంచి బయటకొచ్చేసింది. బంధువులింటికొచ్చారు. అదే సమయంలో ఇంకో దగ్గర నుంచి ఇంకో ఫ్యామిలీ విజయవాడలో ఉన్న బంధువుల్ని విజిట్ చేద్దామని ఎళ్ళిపోయారు. చూసారా? వీరు రక్షించబడ్డారు. వారు అప్పగించబడ్డారు. దేవునికి తెలుసు ఎవరిని కాపాడాలో, ఎవరిని మరి ఆ! కనుక ఆయనకి తెలుసు. ఆయన ఏర్పాటు చాలా శ్రేష్టమైనటువంటిది. ఎవరు ఏం చేయలేం. కాబట్టి దేవుని యొక్క చిత్తము నెరవేర్పులో మనం ఉండాలని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. వాక్యముచే భద్రపరచబడుటకు మనం ప్రయత్నం చేయాలని దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఒక పట్టణము బాబేలు, ముఖ్యంగా 4 మహాపట్టణాలు కనపడుతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది బాబేలు.
కనుక బాబేలు అనేటువంటిది మానవ ఆలోచనలో నుంచి వచ్చినటువంటి మహానిర్మాణం. బాబేలు అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటి నిర్మాణం. ఒక్కసారి మనం దాన్ని కూడా మనం చూద్దాం. అంటే మానవుని యొక్క సామర్థ్యము దేవుని యొక్క చిత్తమును ప్రక్కన పెడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మానవుడు ఎప్పుడైతే ఆ గమనించి తగ్గించుకుంటాడో, శాశ్వతమైనటువంటి దేవుని కృపకు అప్పగించుకుంటాడో, శాశ్వతమైన దేవుని యొక్క శక్తిని కోరుకుంటాడో, అక్కడ వర్ధిల్లుతాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క బాబేలు గురించి కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 32వ వచనానికి రండి. వారి వారి జన్మల్లో ఈ కింద అక్కడి నుంచి కింద వరకు ఇక జనరేషన్ లేకపోతే జెనియాలజీ వంశావళులన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. 32వ వచనంలోకి వచ్చినప్పుడు వారి వారి జన్మల్లో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారముల వంశములు ఇవే అని ముగించి, జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. కాబట్టి ఈ వ్యాప్తిలో నిమ్రోదు ఉన్నాడు. ఈ వ్యాప్తిలో నిమ్రోదు రాజుగా తయారయ్యాడు. ఈ వ్యాప్తిలో నిమ్రోదు మహాపట్టణాలను నిర్మించుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క మానవాళిలో ఒక వింత అయినటువంటి ఆలోచన కూడా రాను 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 మనకు బయటపడడం గమనించింది. అక్కడే మనం ఆగిపోతూ ఉన్న వాక్యాన్ని చూద్దాం. 11వ అధ్యాయంకు వచ్చాము. భూమి అంతటా ఒక్క భాష యొక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనపడను. అక్కడ వారు నివసించారు. ఇందాక నిమ్రోదుని మనం చూసినప్పుడు ఆ భాగ్యంలో 10వ వచనము, షీనారు దేశములోని బాబేలు అది. ఇప్పుడు మనం ఈ షీనారు దేశములోనికి వచ్చాం 11వ అధ్యాయంలో. మనం కాదు, అందరూ వచ్చారు అక్కడ జనాలు. ప్రయాణమైపోవచ్చుండిరి. ఇది జీవితము, ఆత్మీయ జీవితము, ఒక జర్నీ అని చెప్పబడింది బైబిల్లో. మనము ఒకే దగ్గర ఉన్నాం, ఒకే ఇల్లు కట్టుకుంటున్నాం, బట్ ఏదో మన ఆలోచన వేరే. మనం చూస్తే ఇక్కడే ఉన్నట్టుగా మనం ఉంటుంది. ఇది ఎలాగుంటుందంటే, భూమి మీద మనం ఉన్నప్పుడు అసలు ఒకరినొకరు చూసుకుంటే ఎక్కడ కూడాను భూమి చాలా ప్రశాంతంగా స్థిరంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ జాగ్రత్తగా వాస్తవికత ఆలోచన చేస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తిరగడం, సూర్యుని చుట్టూ తిరగడం, ఇవన్నీ మనకు కనపడుతున్నాయా? లేదు. మనం ఏదో ఒక స్థిరమైన ప్రాంతంలో స్థిరంగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. కానీ మనం అత్యంత వేగంలో ఉన్నాము అనే విషయాన్ని, అత్యంత కదలికలో మనం ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సృష్టిలోనేటువంటి గొప్పతనం ఇదే. ఇంత మరి కదలికలో మనం ఎట్లున్నాము అని అంటే స్థిరంగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. కదలకుండా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. కానీ భూమితో పాటుగా మనం కూడా వేగంగా కదులుతూ సూర్యుని చుట్టూ కూడా మనం తిరుగుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమైంది అనంటే, దే ఆర్ మూవింగ్. ఇట్స్ ఈస్ ఎ స్పిరిచువల్ జర్నీ. ఇది జీవితము ఒక ప్రయాణంతో పోల్చబడినటువంటిది. కనుక ఈ యొక్క ప్రయాణంలో వారికి ఏం దొరికిందంట? షీనారు దేశములకు వచ్చారు వాళ్ళు. ఒక మైదానము కనిపించింది. మైదానము. ఆత్మీయ జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు యాక్చువల్‌గా షీనారు దేశము అనేది చాలా విలువైనటువంటివి దొరికేటువంటి దేశము. అందులో కూడాను వారికి ఇంకొకటి ఏం కనిపించిందంటే మైదానము. మనం పోయేటప్పుడు ఒక్కొక్కసారి మైదానము దేనికి గుర్తు అంటే కంఫర్ట్‌కి గుర్తు. అది అనుకూలమైనటువంటి పరిస్థితికి గుర్తు. అది మనకు సంతోషమును లేదా మన స్వభావమునకు సంతోషము కలిగించేటువంటి సంఘటన అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం అనుకుంటాం, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఇది చాలా బాగుంది, కనులకి ఇంపుగా ఉంది అనుకుంటాం, మనకు అనుకూలంగా ఉంది అనుకుంటాం. కానీ అక్కడే నష్టము దాగి ఉన్నదని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం సరిగా ఉండకపోతే
అక్కడే నష్టం. ఈ మైదానమును చూచిన వెంటనే వారికి మునుపెన్నడూ రాని ఆలోచనలు గూడా వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త సుమా! ఏంటి ఇక్కడ? ఎప్పుడైతే వాళ్ళకి మైదానం కనిపించింది, అక్కడ వాళ్ళు ఇటుకలు చేశారు. అక్కడ వాళ్ళు ఆహ్, అడుస్తున్న ప్రతిగా మట్టి కీలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ చేసుకొని వారు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే మరియు వారు మనం భూమి అన్నంతటా చెదరిపోకుండా అండర్‌లైన్ ఈ మాట అండర్‌లైన్. ఇందాకనే మన ప్రారంభానికి ముందే నేను చదివించాను. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించవలెను అని దేవుని యొక్క చిత్తం. కానీ ఇక్కడేమని రాయబడి ఉంది ఇక్కడ? ఆ! చూడండి ఇక్కడ భూమి అన్నంతటా చెదిరిపోకుండా మరియు మనం భూమి అన్నంతటా చెదరిపోకుండా వ్యాపించండని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలా వ్యాపించొద్దు, చెదరిపోకుండా ఇక్కడే ఉండండి అని వారి యొక్క స్వభావం ఇక్కడ చెప్తుంది. అది బాబిలోనుకు బబులోను దేశాన్ని లేకపోతే ఆ పట్టణానికి బబులోను పట్టణానికి పునాది ఏంటి అనంటే యాంటీ విల్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనటువంటిది. చాలా సునిశ్చితంగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కానీ ఈ యొక్క డిఫరెన్స్ మనకు అర్థం కాదు. మైదానం ఉంది, ఇటుకలు ఉన్నాయి, ఇటుకలు తయారు చేసుకునే జ్ఞానము ఉంది, తయారు చేసుకున్నారు. సిమెంట్, గిమెంట్ లేదు గానీ మట్టి కీలుంది స్ట్రాంగ్‌గా. ఇవన్నీ వాళ్ళు సమకూర్చుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు వారికి ఏం ఆలోచన వచ్చింది అనంటే, మొదటేమో ప్రయాణమై సంచరిస్తూ వెళ్తూ ఉన్నటువంటి వారికి, ఇక్కడ చూసేసరికి వాళ్ళకి ఏమొక ఆలోచన వచ్చిందనంటే, దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచన అక్కడ వచ్చింది. సో, ద రీజన్ ఆఫ్ హ్యూమన్ ఏంటి అనంటే, మానవుని యొక్క రీజన్ కరెక్టే అనిపిస్తుంది కానీ, అది దేవుని యొక్క చిత్తమునకు కరెక్ట్ కాదు. చాలా సార్లు మనం రీజన్‌ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. ఆ రీజన్ అనేది దేవుని యొక్క చిత్తం నెరవేర్చదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కూర్చుందాం మనం. మన యొక్క కష్టంలో, మన యొక్క బాధలో, మన యొక్క శ్రమలో దేవునికి సమీపంగా నడిచామా? మన హ్యాపీ జోన్‌లో దేవునికి నడిచామా? మన యొక్క అన్‌హ్యాపీ మూమెంట్స్‌లో దేవుని చిత్తాన్ని వెతికామా? మన హ్యాపీ మూమెంట్స్‌లో దేవుని చిత్తాన్ని వెతికామా? వాస్తవం. అందుకనే దేవుడు ఒక్కోసారి మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ పైకెళ్ళిన వెంటనే నేను అనేది కనిపించినప్పుడు స్టార్ట్ అవుతుంది డౌన్‌లోకి రావడం. డౌన్‌లోకొచ్చినప్పుడు దేవా అని పైకి చూసినప్పుడు మరలా మానవ జీవితంలో ప్రయాణంలో ఉండేటువంటి పరిస్థితులు ఇవే. కాబట్టి ఇక్కడ వారు దేవుని చిత్తములకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులు, సేవ, దేవుని యొక్క ఏర్పాటు, దైవికమైన విషయాలు, దేవుని యొక్క వాక్యము, బోధ చూస్తూనే ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా మనం వాక్యము ఎంత పలచనైపోతూ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు మనం దేవుని యొక్క వాక్యం వింటే నేను చిన్నప్పుడే నా 10థ్‌లో నుంచే దేవుని యొక్క ఏర్పాటులోనికి రావడం మొదలైంది. రక్షించబడింది డిగ్రీకొచ్చిన తర్వాత. డిఫరెంట్ అనుభవాల నుంచి దేవుడు నన్ను తీసుకొనొచ్చాడు. కానీ ఆ రోజుల్లో భక్తి, ఆ రోజుల్లో వాక్యము, ఆ రోజుల్లో చాలా అరుదు. ఒక స్పెషల్ మీటింగ్స్‌కెళ్ళేవాళ్ళం. స్పెషల్ సాంగ్స్ వినేవాళ్ళం. దేవుని యొక్క ఆత్మ చేత మరి తాకబడేటువంటి వారం. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు విస్తారం, విస్తారం. దేవుని వాక్యం విస్తారం, దేవుని పాటల విస్తారం, దేవుని మాటల విస్తారం. వాట్సాప్ నిండా ఒకటే వాక్యం, ఒకటే వాక్యం. వాక్యము కూడా మరి విలువ పోయేటువంటి దినాల్లో ఉన్నాం. ఇది చాలా అర్థం చేసుకొని వినాలి. ఒకవేళ కొంతమందికి బాధేసి ఇది వాక్యం అలా పందుల ఎదుట ముత్యాలను వేయొద్దని దేవుని మాట ఉంది కదా! పంది స్వభావం. మురికి, మురికి, మురికి. ఎన్ని సార్లు చెప్పినా మళ్ళా మురికి. అటువంటి వారి ఎదుట ముత్యాలు వేస్తే అవి తొక్కుకుంటూ ఎళ్తాయంట. దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యముకి ఇవ్వవలసిన ప్రాశస్త్యత మనం ఇవ్వటం లేదు.
చాలా పలచన చేస్తూ ఉన్నాం వాక్యాన్ని. విని, విని, విని అలవాటయ్యే విధంగా మనం ఈ రోజుల్లో తయారవుతుంటే చాలా భయమేస్తూ ఉంది. ఎంత మరి శ్రేష్టమైన వాక్య బోధ చెప్పినప్పటికీ కూడా దానికి నో రెస్పాన్స్ ఎట్ ఆల్. అందుకని మనం వాక్యాన్ని విరివిగా వదిలేస్తున్నాం కానీ, దానికి రావాల్సిన ఆ వాక్యమునికి రావాల్సిన రెఫరెన్స్‌ని మనం చూడలేకపోతున్నప్పుడు బాధేస్తుంది నాకు కూడా. ఆ గౌరవం ఉండేవాళ్ళు, రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్. అలా లేనివారు కఠినత్వంలోనికి జారుతూ ఉన్నారు. దేవుని యొక్క మాట వారి పట్ల వ్యర్థమవుతుందేమో అనే భయం వేస్తూ ఉంటుంది. పరిశుద్ధతను గూర్చిన ఆలోచన లేదు. సాత్వికమును గూర్చినటువంటి స్పందన లేదు. దేవుని యొక్క మాటకు విధేయత చూపాలన్నటువంటి ఆశ లేదు, ఆకాంక్ష లేదు. కంఫర్ట్, పేరు కోసం, తన సంతోషం కోసం ముందుకు సాగుతూ ఉన్నటువంటి దైవజనులు, దైవ సేవకులైతేనేమి, దేవుని బిడ్డల వారు అనబడేటువంటి వారైతేనేమి, వారిని చూస్తూ ఉన్నప్పుడు అయ్యో! ఒక రాంగ్ మోడల్ వెళ్తూ ఉంది. ఒక రాంగ్ లీడర్‌షిప్ కింద వెళ్తూ ఉంది. అందుకనే సంఘంలో కావాల్సినటువంటి నాయకత్వం కరువైపోతూ ఉంది. దేవుని బిడ్డలకు కావాల్సిన నాయకత్వం డిఫర్ అయిపోతూ ఉంది. నిమ్రోదు లాంటి వ్యక్తుల నాయకత్వము అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌కే ఇప్పుడు మనం కంక్లూజన్‌కి వస్తూ ఉన్నాం. జాగ్రత్తగా విందాం. భయమేస్తూ ఉంటుంది. దేవుని చిత్తంలో సాగవలసినటువంటి, వ్యాప్తి చెందవలసినటువంటి, అభివృద్ధి చెందవలసినటువంటి జనాంగము ఇక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. తన యొక్క బలమే, తన యొక్క శక్తే, తన నిపుణత, తన సామర్థ్యమే అల్టిమేట్ అనుకున్నటువంటి వ్యక్తి ఇలా నాయకత్వం దేవుని యొక్క చిత్తము నుంచి డీవియేట్ కావడం మనం చూస్తూనే ఉన్నాం.